ఈ మధ్య కాలంలో ఎప్పుడూ రొటీన్‌గా చూసే సినిమాలకు భిన్నంగా వచ్చిందే 'మమ్ముట్టి భ్రమయుగం'. ఇదొక డిఫరెంట్ డార్క్ ఫ్యాంటసీ హారర్ థ్రిల్లర్. ఈ కథ మెయిన్‌గా 3 క్యారెక్టర్స్ చుట్టూ ఒక పాడుబడ్డ ఇంట్లోనే తిరుగుతుంటుంది. కానీ ఏ ఒక్క ఫ్రేమ్‌లో చూసిందే మళ్ళీ చూస్తామన్న ఫీలింగ్, కథ ఒకే దగ్గర తిరుగుతున్న భావన కలగకుండా తీయడంలో రాహుల్ సదాశివన్‌కి క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఓ పాడుబడ్డ భవనంలో తాంత్రిక విద్యలు నేర్చిన ఓ మంత్రగాడి బారి నుంచి ఓ యువకుడు ఎలా తనను తాను రక్షించుకున్నాడన్నదే చిత్ర కథాంశం. దీంట్లో కుల వివక్షను, అధికారం మనిషిని రాక్షసుడిగా ఎలా మారుస్తుంది అన్న విషయాల్ని చాలా డెప్త్‌గా చూపించారు. దేవన్ అడవిలో దారి తప్పిపోయి అటూ ఇటూ తిరుగుతున్న సీన్స్తో సినిమా ఆసక్తికరంగా మొదలవుతుంది. తనతో పాటు వచ్చిన మిత్రుడు అకస్మాత్తుగా కనిపించకుండా పోవటం, అతన్ని యక్షి తినేయడం, అది చూసి దేవన్ భయంతో అడవిలో పరుగులు తీయడం, ఈ క్రమంలో పాడుబడ్డ కొడుమన్ ఇంట్లోకి అడుగుపెట్టడం, ఇలా కథ పరుగులు పెడుతూ ఉంటుంది. కొడుమన్ గా మమ్ముట్టి పరిచయ సన్నివేశాలు ఇంటెన్సింగ్ గా ఉంటాయి. ఆయన ఇంటి వాతావరణం, ఆ ఇంట్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి దేవన్ కు ఎదురయ్యే అనుభవాలు ప్రతిదీ థ్రిల్ కలిగించేలాగా ఉంటాయి. విరామానికి ముందు కథలోని అసలు ట్విస్టులు బయటకొస్తాయి. అప్పుడే కొడుమల్లోని మరో రూపం ప్రేక్షకులకు పరిచయం అవుతుంది. దాన్ని దర్శకుడు చూపించిన తీరు మైండ్ బ్లోయింగ్ గా ఉంటుంది. అలాగే సెకండ్ హాఫ్ పై భారీ అంచనాలు పెంచేలా చేస్తుంది. కొడుమన్ పొట్టి స్టోరీ, ఈ క్రమంలో వచ్చే చుడలన్ పొట్టి, చేతనల్ కథ అన్నీ ఆకట్టుకునేలా ఉంటాయి. కొడుమన్ మానవ రూపంలో ఉన్న రాక్షసుడని తెలిసిన తర్వాత నుంచి దేవన్ వేసే ప్రతి అడుగు ఆసక్తి రేకెత్తించేలా ఉంటాయి. కొడుమన్ సభామందిరం కిందున్న నేలమాలిగా, దాంట్లోని మరో ప్రపంచం, అందులో ఉన్న అఖండ దీపం, దాన్ని చేరుకునేందుకు దేవన్ వంటవాడు కలిసి వేసే ప్లాన్స్, ఆ ప్రయాణంలో వాళ్ళకు ఎదురయ్యే భయానక అనుభవాలు అన్నీ ప్రేక్షకుల్ని సీటుకు అంచును కూర్చోబెట్టేలా చేస్తాయి. ఇక క్లైమాక్స్ సీన్స్ అయితే చాలా థ్రిల్లింగ్గా ఉంటాయి. ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణ మమ్ముట్టి నటన. కొడుమన్ పాత్రలో ఆయన కనిపించిన తీరు, ఆహార్యం, పలికించిన హావభావాలు, నటన అన్నీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. దేవన్ పాత్రలో అర్జున్ అశోకన్ తీరు కూడా అందరినీ మెప్పిస్తుంది. ఇక సెకండ్ హాఫ్లో ఆయన మమ్ముట్టి నువ్వా నేనో అన్నట్టు నటించారు. వంటవాడిగా సిద్ధార్థ నటన కూడా అందరినీ ఆకట్టుకుంటుంది. యక్షి పాత్ర ఆరంభంలో ఆసక్తి రేకెత్తించిన సినిమా దానికున్న ప్రాధాన్యమేంటో అర్థం కాదు. దర్శకుడు రాసుకున్న కథ, దానికోసం సృష్టించిన భ్రమయుగం అనే ఊహాత్మక ప్రపంచం, అందులోని పాత్రలు అన్నీ ప్రేక్షకుల్ని ప్రపంచంలోకి తీసుకువెళ్తాయి. ఒక కొత్త అనుభూతినైతే అందిస్తాయి. ఇక క్రిస్టో స్వరపరిచిన ప్రతి పాట కథలో భాగంగా అర్థవంతంగా ఉంటాయి. నేపథ్య సంగీతం ప్రేక్షకుల్ని కథలో లీనమయ్యేలా చేస్తుంది. సినిమా పూర్తిగా బ్లాక్ అండ్ వైట్ ఉండడం వల్ల ప్రతి సీన్ తెరపై చాలా అందంగా కనిపిస్తుంది. ఇదొక డిఫరెంట్ అనుభూతిని ఇస్తుంది. ఒకసారి లుక్ వేయండి. ఈ రివ్యూ కానీ మీకు నచ్చిందా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. రమ్మీ టైల్స్ సైనింగ్ ఆఫ్.